ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నడుస్తున్న వివాదం ఏంటంటే సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ టీవీ ఛానళ్లలో కానివ్వండి, వార్తా ఛానల్లో కానివ్వండి, నడుస్తున్న వివాదం ఏంటంటే ఈ భూదాన భూములను ఈ ప్రభుత్వం అక్రమంగా దౌర్జన్యంగా పేద ప్రజలపై యుద్ధం ప్రకటించినట్టు ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాన్ని గురించి జరుగుతున్నటువంటి చర్చ. ఈ చర్చలో భాగంగానే ఈ మధ్యన జీటీవీ అనే ఛానల్లో ఈ సిపిఐఎంఎల్ మాస్ లైన్కు సంబంధించినటువంటి ఒక వార్తా ఛానల్లో వచ్చినటువంటి ఈ సిపిఐఎంఎల్ మాస్ లైన్కు సంబంధించినటువంటి పోటు రంగారావు గారు అన్నమాటలు ఇక్కడ భూదాన్ కాలనీలో పేదల యొక్క కష్టార్జితాన్ని దోచుకోవడానికి గ్రామీణ పేదల సంఘం ఓబిడిఆర్ అయినటువంటి ఒక మూట వారి కష్టాన్ని దోచుకొని లక్షలు వసూలు చేసి భూదందా చేసింది అనే ఒక రకమైనటువంటి ఏదైతే నిందను మోపారో దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇదే పోటు రంగారావు గారు ఇదే గ్రామీణ పేదల సంఘం సత్తుపల్లి ఏరియాలో తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువర్గం ఆక్రమించుకున్నటువంటి భూదాన భూముల విషయంలో పోరాడుతుంటే ఇదే పోటు రంగారావు గారి పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ అక్కడ ఉన్నటువంటి ఆ తుమ్మల నాగేశ్వరరావుకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి రౌడీ గూండాలకు అనుకూలంగా ఈ పేద ప్రజలపైన భూమి కోసం పోరాడుతున్నటువంటి పేద ప్రజలపైన అనేక రకాలైనటువంటి దాడులకు పాల్పడింది. ఇదే పోటు రంగారావు గారి పార్టీ సిపిఐఎంఎల్ ప్రజాపంద ఇదే ఖమ్మంలో పేద ప్రజలు ఇంత దారుణంగా ఇల్లు కూల్చబడి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తుంటే టీవీ ఛానళ్ల దగ్గర చేరి నీతులు మాట్లాడుతున్నారే, నువ్వు ఒక కమ్యూనిస్టు పార్టీ కాదా? నీకు ఈ పేద ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి హక్కు లేదా, అధికారం లేదా, లేకపోతే మానవతా దృక్పథం లేదా? నువ్వు పేరుకి మాత్రమే కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకుంటూ ఈ తుమ్మల నాగేశ్వరరావు యొక్క కాలికాడ ఆయన సేవ చేసుకుంటూ ఉన్నటువంటి నువ్వు కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవడానికి అర్హుడి కాదు. ఎందుకంటే ఇదే తుమ్మల నాగేశ్వరరావుని గెలిపించడానికి నువ్వు ఇదే ఖమ్మం పట్టణంలో బాహాటంగా రాసుకొని పూసుకొని తిరిగి మరి తుమ్మల నాగేశ్వరరావుని గెలిపించి అదే తుమ్మల నాగేశ్వరరావు గెలిచిన తర్వాత నీ పార్టీ ఆఫీస్కి వచ్చి నువ్వు నా గెలుపుకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలని చెప్పలేదా? ఇదంతా బాహాటంగా మీడియాలో రాలేదా? దీన్ని గురించి మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు ఈ పాలక వర్గాలతో అంటకాగుతూ పాలక వర్గాల యొక్క చెప్పు చేతల్లో తిరుగుతూ ఎర్రజెండాను తీసేపోయి ఆ పాలక వర్గాల కాళ్ళ దగ్గర పెట్టిందే కాకుండా పేదల కోసం ప్రజల కోసం అనే అహర్నిశలు కష్టపడుతూ అనేక ఒడిదుడుకులకు ఓర్చుకుంటూ అనేక రకాలైనటువంటి అనేక